బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎక్కువ ఈ సంస్కృతి గురించి, దేవాలయాల గురించి మాట్లాడుతున్నారు కదా! అవి వాళ్ళేమి వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారా? వాళ్ళు చేసేది చేస్తున్నారండి. వాళ్ళు చేసేది చేస్తున్నారు. నేను నా వరకు నేను మాట్లాడేది నేను మాట్లాడుతున్నాను. వాళ్ళది చాలా భారీ ఎత్తు ఆశయం, నాది భారీ ఆశయమే. వాళ్ళు ఎక్కువగా వాళ్ళు చేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి వర్గము ఎక్కువ బలం ఉన్నది. నాకున్నటువంటి బలంతో నేను ఇది చేయాలనుకుంటున్నాను. నాకున్నటువంటి వాగ్బలంతో, ఆ కవిత్వంతో నేను ఒక్క మనిషిగా మాట్లాడతానండి. కూ కూ అనే కోయిల థూ థూ అంటుందండి, చాలు. దాని జన్మకి అది ధన్యం అనుకుంటుంది అంతే. మిమ్మల్ని ఏమైనా అడగలేదా వాళ్ళు? అలా మీరు కూడా రండి మాతో పాటు, ఎవ్వరు అడుగు వేయండి అని చెప్పేసి. సహజంగా ఒకే భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకళ్ళని బలంగా రమ్మనంటాం, కోరుకోవటం సహజంగా ఉంటుంది. అయితే ఏంటంటే మనం చెప్పింది వాళ్ళు చెయ్యరు, మనం చేసేది వాళ్ళు చేసేది ఒకటే. నేనుగా ఉంటే నేను మాట్లాడగలిగింది నేను హాయిగా మాట్లాడగలనండి. లేకపోతే నువ్వు ఇట్లా ఉండు అట్లా ఉండు అని మీ మీద కంట్రోల్ వేరే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు. ఆ కంట్రోల్ పైగా ఇంకోటి, నన్ను నడిపించే గురువు ఎవడన్నా జ్ఞాని ఉంటే నేను తప్పకుండా నమస్కారం చేసి చేస్తా. అంత జ్ఞానం ఉన్నవాళ్ళు నాకు ఎవరు కనిపించలా. వాళ్ళకి ఒక్కొక్క సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్క నాయకత్వము ఒక్కొక్క అనుభవంతో వస్తూ ఉంటుంది. నా ఆలోచనను కూడా దృష్టిలో పెట్టుకుని, నా స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను నడిపించాలనేటువంటిది వాళ్ళ ఆశయానికి తగినట్టుగా అందరికీ ఉండదు. అది ఎవరికో ఉంటుంది. అది కనుక అటువంటి వాడు మనకి తగలాలి. తగిలినా ఇంకోటి, ఎందుకంటే అసలు మీరు ధర్మాన్ని ఆశ్రయించి మీరు నిజాయితీగా ఉండాలి. నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడ తప్పు ఉంటే దిద్దుకుంటాను, అది నాకు తప్పు అనిపించిందని నేను ఖండిస్తాను అనుకున్న వాడికి ఏముంటుంది దాంట్లో? ఎవడన్నా అంతకన్నా ఎంత మహాగురువు అయినా సరే ఏం చెప్తాడు? ఏం చెప్తాడు చెప్పండి? నా తప్పు ఉంటే నేను అన్నదాంట్లో సరిదిద్దుకుంటా, లేదా అక్కడ నాకు సరిగ్గా కనిపించట్లేదు అది తప్పయా అని నేను చెబుతాను. దీనికి ఇంకోటి ఎవడో కావాలి, ఇంకోటి ఎవడో బలంగా కావాలనేది ఏముంది దాంట్లో? మనకి బలంగా అండగా నిలబడాలనేది ఏముంటుంది? ఈ రకంగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్, అస్సాము, మణిపూర్, నాగాల్యాండ్, ఈ బోర్డర్ సిటీ, కాశ్మీరు, ఏమండి ఇవన్నీ ఇప్పుడు అట్లాగే మహారాష్ట్ర, అది బోర్డర్ సిటీయే. ఓకే ఏమండి ఇవన్నీ కూడా వేరే వేరే ప్రాంతీయ పార్టీలు కనుక వచ్చేసినట్లయితే, ఈ ప్రాంతీయ పార్టీలు ఆ సముద్ర తీరాల్లోంచి, మంది కూడా ఇక్కడ ప్రాంతీయ పార్టీయే, సముద్ర తీరాల్లోంచి డ్రగ్స్ వచ్చేసాయి అనుకోండి. చేసేది లేదు. మొన్న ఎందుకు లాస్ట్ 2 months బ్యాక్ కంటైనర్ వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్కి. కనుక ఏంటంటే డ్రగ్స్ వస్తున్నాయి. అట్లాగే అనేక విధాలుగా ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఆ దేశం నుంచి ఇక్కడ రాజకీయ నాయకులకి ఫండింగ్ చేయటం తేలికవుతుందండి. బోర్డర్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఆ ఫండింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన విధానాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వంలో వచ్చేట ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. కాశ్మీర్ కానీ ఇక్కడ చాలా సైన్యంతో వాళ్ళు ప్రతిఘటించడమే కష్టం అవుతుంది అక్కడ. అంత దుర్మార్గం అంత బలంగా జరుగుతుంది ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి. అస్సాంలో ఎట్లా ఉండదు, నాగాలాండ్, మణిపూర్ ఘర్షణలు మనం ఎట్లా చూసాము, అవన్నీ సమసిపోలేదు, తగ్గాయి, మనకు కనిపించట్లేదు. ఇటువంటి స్థితిలో ఈ భారతదేశం ఎలా ఉంటుంది ఏమిటి అనేది, మత ఘర్షణలు, మతాల మధ్యన వైరుధ్యం, కులాల మధ్యన వైరుధ్యం, ఆర్థికమైనటువంటి అసమానతలు, ఇన్నిట్లోంచి మీరు మీ సంస్కృతి మీకు అలా ఉంటుందనేది అసలు నమ్మకండి. దాన్ని చాలా దృఢంగా నిలుపుకోవాలి. అలా లేకపోతే మనిషి చూడండి, ఇప్పుడు ఇంకో 30 ఏళ్ళు బతకాలని ఉంటుంది, 65-70 ఏళ్ళు ఉన్నవాడికి కూడా 100 ఏళ్ళు బతకాలి అని ఉంటుంది. అలాంటి మందులు అలాంటి వైద్య విధానాలు కూడా వచ్చాయి, ఏం పర్వాలేదని మనకి టీవీల్లోనూ పత్రికల్లో కూడా మనకి చూస్తూ ఉంటాం. అంటే 100 సంవత్సరాలు బతకచ్చు మనిషి. అంటే నువ్వు ఇవాళ 65-70 ఏళ్ళు ఉన్నవాడు 100 ఏళ్ళు బతకచ్చు. 100 ఏళ్ళు నువ్వు బతకచ్చు, కానీ 100 ఏళ్ల తర్వాత ఇదే సంస్కృతిని, ఇదే భాషని, ఇది ఈ దేశంలో చూడగలవా? ఆ నమ్మకం ఉందే? వైద్య విధానం, ఇవాళ ఉన్నటువంటి మందులు, వైద్య విధానం నువ్వు ఇంకా 30 ఏళ్ళు బతకచ్చు నువ్వు అని చెబుతున్నాయి. కానీ ఏ విధానమైనా సరే 30 ఏళ్ల తర్వాత కూడా ఇదే సంస్కృతి ఈ దేశంలో ఉంటుంది అని చెప్పగలుగుతుందా? గ్యారంటీ లేదు కదా. ఏ దేశానికన్నా ఉందా ఇవాళ? ఏ దేశానికైనా ఉన్నదా అటువంటి రక్షణ? కనుక ఇన్ని ప్రపంచంలో ఇన్ని ఇబ్బందులతో కూడుకున్న పరిస్థితుల్లో మన దేశంలో ఉన్న జనాభాకి, ఈ వైరుధ్యానికి, మనుషుల మధ్యన ఉన్నటువంటి
ఈ కుల మత ప్రాంతీయ భాషా భేదాలతో ఇక్కడ ఇంకా సులువుగా జ్ఞానం లేని వాడిని వశం చేసుకుని వాళ్ళని తమ వైపుకు తిప్పుకుని వాడిని మన మీద ప్రయోగించడం చాలా తేలిక. అలా జరుగుతున్నది. కనుక ఈ స్థితిలో ఈ పార్టీని మీరు డెవలప్ చేస్తారా? పార్టీ నేను చిన్న మొలకని చేయాల్సిన ప్రయత్నం చేశాము, కొంత కుదిరింది, కుదరలా. అయినా సరే నేను ఏమనుకున్నానో దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను చెప్పే మాటల్లో నిజాయితీగా ఉన్నాయి, ఇవి ఆచరించడానికి తగినట్టుగా ఉన్నాయి, దీనివల్ల సమాజానికి మంచి అని వాళ్ళు గ్రహించి చేస్తే నాకు సంతోషం. పార్టీని బలోపేతం చేసుకుంటూ పిచ్చోడల్లే అటువంటిది కూడా అది కూడా తప్పే. దాని గురించి మమకారం పెట్టుకుని అటువంటి మమకారం నాకల్లా ఒకటే మమకారం, సత్యం మీద మమకారం. ఈ దేశం సత్యాన్ని ఆశ్రయించుకుని అద్భుతమైనటువంటి ధర్మాలని మనకి ఉపదేశించింది. ఆ ధర్మాలను గనక మనం అర్థం చేసుకుని సాగితే మనిషికి శాంతి ఆనందము అనేటువంటిది కలుగుతాయి. ఇవాళ శాంతి ఆనందం ఎవరికన్నా ఉన్నాయా? ఎవరికన్నా సరే అల్టిమేట్గా పొందాల్సింది ఏంటి? 1000 కోట్ల వాడు పొందాల్సింది ఏంటి చెప్పండి? మనకన్నా ఎక్కువ 1000 రెట్లు, మన 1 కోటి రూపాయలు ఉందనుకోండి ఉదాహరణకి, 1000 కోట్లు ఉన్నవాడికి మనకన్నా 1000 అంతల ఆనందం ఉండాలి కదా. ఆనందం ఉందా? ఏదో చిన్న ఇల్లు కట్టుకుని ఓ ఉద్యోగస్తుడు ప్రశాంతంగా కూర్చుని కృష్ణారామ అనుకుంటూ ప్రశాంతంగా ఉన్నానండి అంటాడు. మరి 1000 కోట్లు ఉన్నవాడు మరి ఎంత ప్రశాంతంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి? ఉంటున్నాడా? కనుక మనం ఈ శాంతి ఆనందము అనేటువంటిది ధర్మాచరణ చేస్తే వచ్చేవి. ఈ ధర్మాచరణ చేయకుండా అవి రావాలి అని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ దేవుడు చుట్టూ తిరిగినా, ఏ గురువు కాళ్ళు పట్టుకున్నా, ఏ యజ్ఞం చేసినా ప్రయోజనం లేదు. సుఖస్య మూలం ధర్మ, సుఖానికి మూలం ధర్మం, ధర్మస్య మూలం అర్థ, ధర్మానికి మూలం డబ్బు. నువ్వు ధర్మంగా హాయిగా బతకాలనుకోండి, తగినంత డబ్బు ఉంటే నువ్వు కక్కుర్తి పడకుండా ఉంటే ధర్మంగా బతకచ్చు. ఇది చాణక్యుడు చెప్పినటువంటిది. కనుక మీరు శాంతి ఆనందము ప్రతి ఒక్కడూ పొందుతూ హాయిగా ఈ ప్రకృతిని అనుభవిస్తూ 100 ఏళ్ళు బతికేటువంటి విధానాన్ని, ఒక సత్య మార్గాన్ని ఈ దేశ సంస్కృతి మనకి అందించింది. దాంట్లో తెలియక అటు ఇటు వెళ్ళేవాడు కూడా మళ్ళీ తెలుసుకుని చుట్టూ ఉన్న మంచి వాళ్ళ వల్ల తను కూడా మేలుకుని మనం కూడా అట్లా వెళ్ళాలని మళ్ళీ ఆ మార్గంలోకి వచ్చి మళ్ళీ సాగుతూ ఆ శాంతిని ఆనందాన్ని పొందుతూ జీవితాన్ని ధన్యం చేసుకునేటువంటి వ్యవస్థ సంస్కృతి ఇది. దానికి విఘాతం కలుగుతున్నది. అది మనం చూసింది అది.